ఇక రాజ్ న్యూస్ కథనానికి అధికార యంత్రాంగం కదిలొచ్చింది. పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ కి నిధులు కేటాయించింది ప్రభుత్వం. 60 కోట్ల నిధులను కేటాయిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఉప్పాడ రైల్వే గేట్ పై రాజ్ న్యూస్ లో కథనాలు ప్రసారం అవ్వడం, అటు నిధులు కేటాయింపు జరగడంపై దీంతో పిఠాపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. పిఠాపురంలోని ఉప్పాడ రైల్వే గేట్ ఇది దశాబ్దాలను బట్టి ఉన్న డిమాండ్. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అంతా ఇంత ఉండదు. దాదాపు 5 నిమిషాలకి 2-3 సార్లు గేట్ పడుతూ ఉంటుంది. వీటి ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏదైతే ఉందో SEZ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఉప్పాడకి వెళ్ళాలంటే ఈ రూట్ అంపడి వెళ్ళాలి. అలాగే సామర్లకోట పోవాలంటే ఈ రూట్ అంపడి వెళ్ళాలి. చాలా వాహనాలు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటే ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాలు బట్టి దశాబ్దాల కాలం బట్టి ఒక డిమాండ్ ఉంది, దీని మీద వంతుని కట్టాలని. అయితే అందరూ వస్తారు, హామీ ఇస్తారు, ఆల్రెడీ వంతుని తెచ్చేసామని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వంతుని మాత్రం నిర్మాణం అవ్వట్లేదు. దీనికి సంబంధించి రాజ్ న్యూస్ కూడా గత 2 నెలల క్రితం ఒక కథనాన్ని ఇచ్చింది. ఈ వంతున పూర్తయ్యేది ఎప్పుడు అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకంటే ఆయన ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన ఎలక్షన్ ముందు ఈ వంతెను తీసుకొస్తా అని చెప్పి ఘంటాపథంగా హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో దాదాపు 51 కోట్లు 50 కోట్ల నుంచి 59 కోట్ల వరకు శాంక్షన్ అయినట్టు అధికారి నుంచి కూడా ప్రకటన ఉంది. ఈ నేపథ్యంలో గతంలో రాజ్ న్యూస్లో మనం వార్త చేసినప్పుడు వీరంతా ఈ పుర ప్రముఖులు పెద్దంతా వీరు అందుబాటులో ఉన్నారు, అప్పుడు కూడా మాట్లాడారు. ఇప్పుడు నిధులు శాంక్షన్ అయ్యాయి, వంతులు వస్తుంది అన్న విషయంపై మీరు ఏమంటారో చూద్దాం. సార్ చెప్పండి, గతంలో ఇది ఎన్ని దశాబ్దాల కాలం బట్టి ఈ సమస్య పెండింగ్లో ఉంది? ఇది 30 సంవత్సరాలు బట్టి పెండింగ్లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన 59,060 లక్షల కోట్లు దీనికి శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఇది పడడం వల్ల కొండవరం, కొత్తపల్లి, ఉప్పాడ ఇవన్నీ కూడా చాలా సువిధగా ఉంటుంది. దీనివల్ల వేగంగా ఈ ఫండ్స్ని తొందరగా ఖర్చు పెట్టి ఇది బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సార్ చెప్పండి, గతంలో దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. రాజ్ న్యూస్ కూడా పలు కథనాలు ప్రసారం చేసింది. దీని మీ అభిప్రాయం ఏంటంటే? గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఫ్లైఓవర్కి శాంక్షన్లు తీసుకొచ్చేసామని చెప్పనేసని అధికారికంగా తీసుకొచ్చి చూపించడంతో అప్పుడు మేము నమ్మాం. ఆ తర్వాత ఇది కాలక్రమేణా ఏ అనుమతులు, ఎటువంటి అభివృద్ధి కనిపించగా ఇది కూడా ఏంటి అన్న పరిస్థితి తెలియక మొన్న రాజ్ న్యూస్ వారు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ప్రత్యేకించి మేము క్వశ్చన్ చేసి దీన్ని పురోగతికి తీసుకెళ్లాలని చెప్పనేసని రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్ళాం. అయితే ఇవాళ ఇది కార్యరూపం దాల్చడం పిఠాపురం మహారాజా వారధి నుంచి మేము అందరూ కూడా సంతోషిస్తున్నాం. అంటే